వ్యూవర్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు ట్రేడింగ్ సెషన్లో ఏం జరిగిందో చూద్దాము. ఈరోజు కొత్తగా సన్సైరా, దీపికా ఇండస్ట్రీస్ తీసుకున్నాము. ఇంకా బ్లూ స్టారు, షాపర్ స్టాప్ ఆల్రెడీ మనకి పొజిషన్లో తీసుకొని ఉన్నాము. ఈరోజు మార్నింగ్ టెలిగ్రామ్ ఛానల్లో ఏం జరిగిందో చూద్దాము. ఫస్ట్ మార్నింగ్ జూపిటర్ వేగన్స్ అది కాల్ ఇచ్చాను. అది బై అబౌవ్ 670 అండ్ ఎస్ఎల్ వచ్చేసి 650. ఇది ఎస్ఎల్ వచ్చేసి మోర్ దెన్ 3% ఉంది. దానికనేసి నేను తీసుకోలేదు. అది కాకపోతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోమని చెప్పాను. దేనికో అని కూడా రాశాను. జూపిటర్ వేగన్స్ రైజ్ ఆన్ గెటింగ్ పర్చేస్ ఆర్డర్, అది చూపిస్తాను. నేను మొత్తం డీటెయిల్స్ అంతా చూపిస్తాను, చార్ట్ చూపిస్తాను లాస్ట్లో. దాని తర్వాత దాని యొక్క డెలివరీ నిన్న ఎంత వచ్చింది, దాని యొక్క డెలివరీ ఎంత వచ్చింది అది కూడా చూపించాను. డెలివరీ పర్సెంటేజ్ బాగుంది, 77% వచ్చింది. దాని తర్వాత సన్సైరా ఇచ్చాను బై అబౌవ్ 1305, ఎస్ఎల్ వచ్చేసి 1272, రిస్క్ వచ్చేసి 2.5 దాన్ని. ఇంట్రాడేకి వచ్చేసి సిఎంఎస్ ఇన్ఫో ఇచ్చాను, అది బై అబౌవ్ 490, ఎస్ఎల్ వచ్చి 485, అది ఇంట్రాడేకి. సన్సైరా డెలివరీ చూస్తే, దాని డెలివరీ చూస్తే నాకేం పెద్ద ఏం అనిపించలేదు. అది దానికని ఏంటంటే అది ఎగ్జిట్ అయిపోమని చెప్పాను. అది మ్యాక్సిమం లాస్ అప్పటికి 1% కూడా లేదు. దాని ఒక 8 పాయింట్స్ 9 పాయింట్స్ అంతా డౌన్ అయింది. లాస్ట్ మూమెంట్లో రికవర్ అయినా కానీ నేను చూసినప్పటికీ డౌన్ అయింది. కాబట్టి ఎందుకు డెలివరీ పర్సంటేజ్ బాగాలేదు, దానికని 50% కూడా లేదు మినిమమ్. దానికని ఏంటంటే దాన్ని ఎగ్జిట్ అయిపోమని చెప్పాను. లాస్ట్లో వచ్చేసి అరౌండ్ 2 o'clock ఆ టైంలో దీపికా ఇండస్ట్రీస్ ఇచ్చాను 294, 292, ఎస్ఎల్ వచ్చేసి అరౌండ్ 0.7%, 1% మ్యాక్సిమం అంతేను. దానికి బఫరింగ్ ఇచ్చినా కానీ. బ్లూ స్టార్కి వచ్చేసి ఇఫ్ ఇట్ క్లోజ్ బిలో ఎస్ఎల్ ఇన్ 5 minutes ప్లీజ్ ఎగ్జిట్ ఆర్ గివ్ మ్యాక్సిమం బఫరింగ్ 0.5% అండ్ దెన్ ఎగ్జిట్ చూసేసి ఆమెను ఎగ్జిట్ అయిపోమని చెప్పాను. ఇప్పుడు చార్ట్స్లోకి పోతాము. చార్ట్స్లోకి పోతే ఎట్లా ఉందా అనేది అర్థమవుతుంది. దాని తర్వాత దీని టార్గెట్స్ గురించి దాని గురించి మాట్లాడుతున్నాను. ఫస్ట్ మనది బ్లూ స్టార్ నుంచి ఉంది కాబట్టి బ్లూ స్టార్ నుంచి స్టార్ట్ చేస్తాను. బ్లూ స్టార్, ఇది బ్లూ స్టార్. సో మనకు మార్నింగ్ ఓపెన్ ఈ రేంజ్ పైన ఓపెన్ అయింది. మార్నింగ్ ఓపెన్ ఈ రేంజ్ పైన ఓపెన్ అయింది. ఓపెన్ అవ్వడానికి మటుకు అరౌండ్ ఈ లెవెల్లో 1692 వరకు దాని హై ఈరోజు వచ్చింది. 1694 వరకు వచ్చింది. దాని తర్వాత నిదానంగా కన్సాలిడేట్ అవుతా డౌన్ అయింది. డౌన్ ఎక్కడ వరకు అయింది మనకు ఎగ్జాక్ట్గా డౌన్ ఎగ్జాక్ట్గా వచ్చేసి మనం ఎక్కడైతే 1648 ఎస్ఎల్ పెట్టున్నామో అక్కడ వరకు మనకు డౌన్ అయింది. అది సో డౌన్ అయింది 1648 మనకు డౌన్ అయింది. అక్కడే కన్సాలిడేట్ అవుతూ ఉంది. ఒకవేళ 1648 కన్నా మనకు డౌన్ అయితే మ్యాక్సిమం వచ్చేసి ఇది తీసుకోవచ్చు. 1641 దాని ఎస్ఎల్కి ట్రై చేయొచ్చు. దానికన్నా అంతకన్నా డౌన్ అయితే మటుకు ఎగ్జిట్ అయిపోవడం మంచిది. దానికన్నా ఇది ఆల్రెడీ మనం 1:1 ఆల్రెడీ తీసుకొని ఉన్నాం. బ్లూ స్టార్ ఆల్రెడీ 1:1 మనం వచ్చి ప్రాఫిట్ బుకింగ్ చేసేస్తున్నాం 50%. సో మనకు ప్రాఫిట్ లాస్ అయ్యేదానికి అవకాశం ఉంది. అంతేగాని క్యాపిటల్ అయితే మటుకు మనకు లాస్ కావు. ఎందుకంటే ఆల్రెడీ మనకు 1:1 అన్నది మనం రీచ్ అయిపోయాను దీంట్లో వచ్చేసి. ఇది బ్లూ స్టార్ గురించి చెప్పాల్సి వస్తే ఇంకా మనకి క్లీన్గా అయితే మటుకు సపోర్ట్ లెవెల్లోనే మనకు ఉంది. ఇది బ్లూ స్టార్ గురించి. సెకండ్ షాపర్ స్టాప్ కూడా సేమ్ అంతే. కన్సాలిడేట్ ఏరియాలోనే ఉంది. సపోర్ట్ లెవెల్ హెవీగా కన్సాలిడేషన్ జరుగుతూ ఉంది. అదే ఏరియాలో ఉంది. 746 కాడే మంది కూడా ఉంది ఆల్రెడీ. సో అందుకన్నా కానీ డౌన్ అయితే దాన్ని కూడా ఎగ్జిట్ అయిపోవడం మేలు.
షాపర్ స్టాప్ కూడా మనం ఆల్రెడీ 50% 1:1లో ప్రాఫిట్ బుకింగ్ చేసేస్తున్నాం. అదే 746 ఎస్ఎల్ 764 ఆల్రెడీ మనం దాన్ని కూడా ప్రాఫిట్ బుకింగ్ 1:1 టార్గెట్ వచ్చేస్తుంది దానికి కూడా. ఇందులో కూడా లాస్ అయితే మనం ప్రాఫిట్ అనేది లాస్ అవుతాము, క్యాపిటల్ అయితే మనం లాస్ కాము. నెక్స్ట్ వచ్చేసి సంసార్ ఆల్రెడీ ఎగ్జిట్ అయిపోయినాం కాబట్టి దాని గురించి వేసే చార్ట్ ఏం పెట్టలేదు. దీపక్ ఇండస్ట్రీస్ గురించి చూద్దాం. నెక్స్ట్ దీపక్ ఇండస్ట్రీస్ సపోర్ట్ లెవెల్లోనే ఉంది మనకి. ఇక్కడ మనం ఇచ్చింది 294 292 ఇచ్చున్నాను. సపోర్ట్ లెవెల్ 294, బై అబౌట్ 294, ఎస్ఎల్ వచ్చేసి 292 ఇచ్చున్నాను. మనకు దీపక్ ఇండస్ట్రీస్ తీసుకోవడానికి ఇంకో కారణం ఏంటంటే, మనకు ఆర్డర్ అన్నది దీపక్ ఇండస్ట్రీస్ బ్యాక్స్ 560 మిలియన్స్ ఓఎన్జీసీ కాంట్రాక్ట్ అనేది వచ్చింది. దీపక్ ఇండస్ట్రీస్ సెక్యూర్డ్ ఏ కాంట్రాక్ట్ వర్త్ అబౌట్ 560 మిలియన్స్ ఇండియన్ రూపీస్ ఫ్రమ్ ఆయిల్ ఓఎన్జీసీ ఇన్ కర్ణాటక, ఇండియా. ఈ ఆర్డర్ మనకు వచ్చింది June 5th. మనకు ఈ ఆర్డర్ అనేది, ఈ న్యూస్ అనేది బయటకు వచ్చింది. ఈ ఆర్డర్ అనేది June 5th అనేది జరిగింది ఇది. సో మనకు June 5th నుంచి మనకు స్టార్ట్ అయింది. ఇక్కడ స్టార్ట్ అయింది. June 5th అంటే ఇక్కడ స్టార్ట్ అయింది. ఈ ఆర్డర్ స్టార్ట్ అయిన తర్వాత హెవీగా కన్సాలిడేట్ అయ్యి ఇక్కడ వరకు హెవీగా ప్రాఫిట్ జరిగి ఇక్కడ కన్సాలిడేట్ అవుతా ఉంది. దీనికి ఇక్కడ సపోర్ట్ లెవెల్ అన్నది ఇక్కడ వచ్చింది. దీనికి సపోర్ట్ లెవెల్ అనేది ఇక్కడ వచ్చింది, కన్సాలిడేట్ అవుతా ఉంది. దీని తర్వాత మనకి ఎక్కడ కూడా హెవీ వాల్యూమ్స్ అనేది ఫామ్ కాలేదు. స్టార్టింగ్ అక్కడి నుంచి ఈరోజు కంపేర్ తీసేస్తే, ఈరోజు తీసేస్తే ఇంత హెవీ వాల్యూమ్స్ అనేది వస్తూ ఉన్నాయి. ఇక్కడ రెసిస్టెన్స్ లెవెల్స్లో వస్తూ ఉన్నాయి. సో మనది ఈరోజు తీసుకుంటే, ఈరోజు వాల్యూమ్ తీసుకుంటే అసలు కంప్లీట్గా అసలు మ్యాచ్ అయ్యేది, అసలు కంప్లీట్ వాల్యూమ్ డామినేట్ చేసేసింది కంప్లీట్గా. హెవీ వాల్యూమ్, అసలు పక్కన వాల్యూమ్ అసలు కనిపించటం లేదు. ఒకవేళ పాజిటివ్ వాల్యూమ్ కానీ ఇది కానీ ఐగాను ఉంటే డెఫినెట్గా వచ్చేసి నెక్స్ట్ రెసిస్టెన్స్ని కంపల్సరీ బ్రేక్అవుట్ చేసేదానికి అవకాశం ఉంది, బ్రేక్ చేసేదానికి అవకాశం ఉంది. దానికనేసి సపోర్ట్ లెవెల్ దగ్గర ఇది దీపక్ ఇండస్ట్రీస్ తీసుకోవడం జరిగింది. దీని యొక్క ఇది కూడా చూద్దాము. డెలివరీ పర్సంటేజ్ కూడాను. సో ఈరోజు జరిగిన దాంట్లో 87%, ఈరోజు జరిగిన దాంట్లో 87% ఇది డెలివరీకి తీసుకోవడం జరిగినది. అది పాజిటివా నెగటివా అనేది చూడాలా. కానీ 87% అయితే మటుకు డెలివరీకి అయితే తీసుకున్నారు. దానికనేసి అన్నీ పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా వచ్చేసి రేపు పెరిగేదానికి అవకాశం ఉందనేసి అనుకుంటున్నాను. షాప్ అయిపోయింది. నెక్స్ట్ జూబ్లియంట్. వేగన్ గురించి చెప్తాను. నెట్ స్లోగా ఉంటుంది, కట్ అయిన ఉంటుంది. జూపిటర్ వేగాను మార్నింగ్ నేను జేడబ్ల్యూ బై అబౌవ్ 670, ఎస్ఎల్ 650 అనేసి ఇచ్చున్నాను. 670 పైన కొనండి, 650 వరకు ఇచ్చున్నాను అని చెప్పాను. మనకు సపోర్ట్ లెవెల్ ఇక్కడ హెవీ, ఇక్కడ బాగా చాలా టైమ్స్ ఇక్కడ
కంప్లీట్గా వచ్చేసి బాగా సపోర్ట్ తీసుకుంటా వస్తూ ఉంది. సపోర్ట్ తీసుకున్నది ఇక్కడ, సపోర్ట్ తీసుకున్నది ఇక్కడ వచ్చింది. సో ప్యాటర్న్ కూడా ఏంటంటే ఆ ప్యాటర్న్ కూడా బ్రేక్అవుట్ అయ్యింది. ఇది దానికన్నా ముందు ఇంకో న్యూస్ ఏం చెప్పాలంటే, ఇండియన్స్ జూపిటర్ వ్యాగన్స్ రైజెస్ అండ్ గెటింగ్ పర్చేస్ ఆర్డర్. షేర్స్ ఆఫ్ జూపిటర్ wagons rise as much as 3.9% before trimming gains to trade 2.3% higher. The Railways Engineering Co said it got a purchase order from Siemens for supply of 36 auxiliary batteries. ఈ ఆర్డర్ మనకు జరిగింది వచ్చేసి June 20th జరిగింది. ఇది మనకు June 20th తర్వాత మనకు ఈరోజు తీసేస్తున్నాను రైట్. ఈరోజు తీసేస్తే June 20th తర్వాత మనకు ఈ క్యాండిల్లో ఆర్డర్ అనేది జరిగింది. ఈ క్యాండిల్లో ఒక పాజిటివ్ వాల్యూమ్ అనేది ఫామ్ అయింది. పాజిటివ్ వాల్యూమ్ ఫామ్ అయిపోయిన తర్వాత మనకంటూ ఎక్కడ కూడా మళ్ళీ ఒక పాజిటివ్ ఆర్డర్ వచ్చిన తర్వాత డెఫినెట్గా కంపెనీలో స్టాక్ అనేది ఎంతో కొంత పెరగద్ది. ఎక్కడ మనకైతే మటుకు సపోర్ట్ ఎక్కడైతే గ్రోత్ అయితే మనకేం కనిపించాల, నిదానంగా స్లోగా కన్సాలిడేట్ అవుతా స్లోగా ఇందులో ఎక్కడా కూడా నెగిటివ్ వాల్యూమ్ అనేది ఏమీ లేదు. ఇందులో కంప్లీట్గా ఇదంతా వచ్చేసి చిన్న క్యాండిల్స్. ఇక్కడ వాల్యూమ్ పరంగా తీసుకున్నా ఏం లేదు, ఇక్కడ ప్రైస్ పరంగా తీసుకున్నా ఏమీ లేదు. కన్సాలిడేట్ అయ్యి ఈరోజు జరిగిన దాంట్లో ఈ హెవీ వాల్యూమ్ అనేది ఫామ్ అయింది. రెడ్ వాల్యూమ్ వచ్చినంత మాత్రం అది నెగిటివ్ వాల్యూమ్ అని తీసుకునే దానికి ఎక్కడా లేదు. గ్రీన్ వాల్యూమ్ వచ్చినంత మాత్రమున అది పాజిటివ్ వాల్యూమ్ అనేది తీసుకునేదానికి కూడా ఎక్కడా లేదు మనకు. అది కేవలం ఆ క్యాండిల్ని బట్టి అవి ఫామ్ అవుతుంది అది. సో వాల్యూమ్ అనేది ఒకటి ఫామ్ అయితే వాల్యూమ్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ హెవీ వాల్యూమ్ అనేది ఫామ్ అయింది. దాని తర్వాత బ్రేక్అవుట్ అనేది మనకు వచ్చింది. కింద సపోర్ట్ హెవీగా ఉంది, మంచి సపోర్ట్ ఉంది. ఇక్కడ కింద మంచి సపోర్ట్ అనేది క్లియర్గా కనిపిస్తూ ఉంది. ప్యాటర్న్ అయితే బ్రేక్అవుట్ అయింది. సో అందుకనేసి నేను ఇక్కడ అరౌండ్ 670 ఆ రేంజ్లో వచ్చేసి దాన్ని ఇమ్మన్నాను. కాకపోతే ఇందులో ఏంటంటే అరౌండ్ 3% వరకు వచ్చి ఎస్ఎల్ ఉంది. 3% ఎస్ఎల్. నేను దానికనే ఆ ట్రేడ్ అయితే మటుకు మామూలుగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేయమని చెప్పాను. అది నేను మ్యాక్సిమం 2.5 వరకు ఎస్ఎల్ ఉంటేనే తీసుకుంటాను, లేకపోతే తీసుకోను. దీని యొక్క డెలివరీ ఎట్లుందో చూద్దాం. ఇది జరిగింది వచ్చేసి నిన్న హెవీ వాల్యూమ్ అనేది ఫామ్ అయింది. నిన్న హెవీ వాల్యూమ్ ఫామ్ అయింది. సో నిన్న డెలివరీ పర్సంటేజ్ ఎట్టుందో చూద్దాం. అది కూడా చూపించాను నేను క్లియర్గా. నిన్న అరౌండ్ 77% నిన్న డెలివరీ అనేది తీసుకున్నారు నిన్న. అది సో 77% అంటే మంచి పర్సంటేజ్. అది దాని ప్రీవియస్ రికార్డ్స్ చూసుకుంటే ఎక్కడా లేదు దాన్ని. సో వాల్యూము వచ్చింది, బాగానే వచ్చింది. దానికన్నా ఏంటంటే దీన్ని ప్రిఫర్ చేశాను ఈరోజు. ఈ స్టాక్స్ గురించి తీసుకున్న వాటి గురించి ఈరోజు తీసుకున్న వాటి గురించి చెప్తాను. FISDAS డేటా ఎలా ఉందో చూద్దాం ఒకసారి. ఈరోజు 26th FIS 3535.43 crores రూపీస్ మైనస్లో ఉంది. విత్డ్రా చేశారు అమౌంట్ క్యాపిటల్ నుంచి. DIS 5103 యాడ్ చేశారు. ఇంకా బయింగ్ మోడ్లో ఉన్నారు వీళ్ళు. సెల్లింగ్ మోడ్లో ఉన్నారు వీళ్ళు, బయింగ్ మోడ్లో ఉన్నారు. సరే, ఇప్పుడు నిఫ్టీ అసలు ప్యాటర్న్ ఎలా ఉందో చూద్దాం. నిఫ్టీ అన్నది సపోర్ట్ ఎక్కడ తీసుకుంటుంది, ఇండెక్స్ సపోర్ట్ ఎక్కడ తీసుకుంటుందో, రెసిస్టెన్స్ ఎక్కడ తీసుకుందో చూద్దాం ఒకసారి. క్లియర్గా రెసిస్టెన్స్ లెవెల్ కాడ నిఫ్టీ ఇండెక్స్ అనేది క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో మనకు ప్రతిసారి చూస్తే 10th June రెసిస్టెన్స్ టచ్ అయింది, సపోర్ట్ లెవెల్ తీసుకుంది. దాని తర్వాత 13th June రెసిస్టెన్స్, మళ్ళీ సపోర్ట్. దాని తర్వాత మనకు ఓపెన్ అవనంగానే 18th ఓపెనింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయినసి ఆ రోజు రెసిస్టెన్స్ కాడే ఓపెన్ అయింది. 19th June మళ్ళీ రెసిస్టెన్స్ దగ్గరే ఓపెన్ అయింది. సపోర్ట్ లెవెల్ అదే రోజు తగిలి మళ్ళీ రెసిస్టెన్స్ టచ్ చేసి మళ్ళీ సపోర్ట్ లెవెల్ కాడికి వచ్చేసింది. ఇంకా దాని తర్వాత ఇంకా సపోర్ట్ లెవెల్ బ్రేక్ చేసేసి మళ్ళీ వచ్చేసి సపోర్ట్ లెవెల్ని అప్ సైడ్ కూడా బ్రేక్ చేసింది. నెక్స్ట్ డే చేసి ఈరోజు కంప్లీట్గా రెసిస్టెన్స్ లెవెల్లో
లాస్ట్ ఇది హాఫ్ అన్ అవర్ క్యాండిల్, లాస్ట్ అరౌండ్ 2 అవర్స్ అక్కడే స్పెండ్ చేసింది. సో సిగ్నల్ కూడా మనకు లాస్ట్ కూడా ఏంటంటే రెడ్ క్యాండిల్లో చూపిస్తూ ఉంది. మ్యాక్సిమం వచ్చేసి రేపు నెగిటివ్గానే ఉండొచ్చు. బ్రేక్ చేస్తే పర్వాలేదు, లేకపోతే మ్యాక్సిమం నెగిటివ్గానే ఉండొచ్చు. ఇదే ఛానల్ లోపల జరుగుతూ ఉంది. ఛానల్ లోపల మనకు సపోర్టు రెసిస్టెన్స్ అనేది ఫామ్ అవుతానే ఉంది. రెసిస్టెన్స్ లెవెల్ కూడా క్లియర్గా కనిపిస్తూ ఉంది. నిఫ్టీ 50 ఇండెక్స్ ఈరోజు తీసుకున్న దాంట్లో సన్సైరా మ్యాక్సిమం 1% లాస్ బుక్ చేయాల్సి వచ్చింది. ఈరోజు కొరవ అయితే అన్నీ ఉన్నాయి. బ్లూ స్టార్కో వచ్చేసి ఇంకా మనం ఎస్ఎల్ కన్నా 1648 ఆల్రెడీ మనం మాట్లాడున్నాం, దీని గురించి మాట్లాడున్నాము, బ్లూ స్టార్ గురించి. సో అంతా రెసిస్టెన్స్ దగ్గరే ఉన్నాయి. రేపు నిఫ్టీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి లేకపోతే నిఫ్టీ మైనస్లో ఓపెన్ అయితే డెఫినెట్గా ఈ చాలా ప్రాబిలిటీ వచ్చేసి ఈ ఎస్ఎల్ ప్రాఫిట్ లాస్ అయ్యేదానికి, క్యాపిటల్ కాదు ప్రాఫిట్ లాస్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ప్రాఫిట్ లాస్ అయ్యే సపోర్ట్ లెవెల్ అయితే ఉంది, కానీ కాకపోతే నిఫ్టీ అన్నది మెయిన్ ట్రెండ్. అది లాస్ట్ 3 days నుంచి పాజిటివ్గా మూవ్ అవుతున్నా కానీ స్టాక్స్లో అయితే ఏం పెద్ద మొమెంటం అయితే రాలేదు. అన్నీ కన్సాలిడేట్ అవుతానే ఉన్నాయి చాలా స్టాక్స్. ఒకవేళ కానీ అంటే నేను రికమెండ్ చేసిన స్టాక్స్ ఒకవేళ కానీ రేపు కానీ నిఫ్టీ కానీ గ్యాప్ డౌన్ అవ్వడం, హెవీ ఫాల్ కానీ ఉంటే ప్రాఫిట్ అయితే ఇది లాస్ అవ్వాల్సి వస్తుంది. షాప్ స్టాప్స్ కూడా అన్నీ వచ్చేసి నెక్ టు నెక్ ఉన్నాయి. ఎస్ఎల్ దగ్గర లాస్ అవ్వాల్సి వస్తుంది. ఇది ఈరోజు జరిగిన ట్రేడింగ్లో ఈరోజు జరిగింది. థ్యాంక్ యూ వాచ్ చేసినందుకు వీడియో.